వాట్ వాస్ టఫెస్ట్ ఫేజ్ ఆఫ్ షూట్? టఫెస్ట్ ఫేజ్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ లెవెల్ అప్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే. సో అది కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయాలి. అంటే టాస్క్ 1 లో ఉన్నది టాస్క్ 3 లో ఉండకూడదు. మళ్ళీ క్లైమాక్స్ సెకండ్ హాఫ్ లో ఒకలా ఉంటుంది. సో ఆ లెవెల్ అప్ చేసుకోవడం అనేది కొంచెం ట్రిక్కీగా అనిపించింది. అండర్ గ్రౌండ్ ఫైట్ ఒకటి ఉంటదండి. ఓ అండర్ గ్రౌండ్ ఫైట్ సెటప్ ఒకటి ఉంటది. అది కొంచెం ఛాలెంజింగ్ పార్ట్ యాక్చువల్ గా సినిమా మొత్తంలో. ఓకే. సో మేము పుల్ ఆఫ్ చేయడం, ఒక టెక్నికల్ ఇష్యూ, లైట్స్ లేట్ రావడం వల్ల ఒక ఆల్మోస్ట్ 12 వరకు మాకు టైం లాస్ అయింది అనమాట. ఓకే. కానీ ఆ గ్యాప్ లో అంత సెటప్ తోటి అంత ఫైట్ సీక్వెన్స్ పుల్ ఆఫ్ చేయగలిగామంటే అది కొంచెం అందరికి ఛాలెంజింగ్ పార్ట్. ఓకే. అండ్ అది నా ఫేవరెట్ ఎపిసోడ్ ఇన్ ది ఎంటైర్ ఫిల్మ్. సో దట్ కేమ్ అవుట్ రియలీ వెల్. ఓకే. ఛాలెంజింగ్ అని చెప్పుకోవచ్చు. టెక్నికల్ క్రూ గురించి చెప్పండి సార్. టెక్నికల్ బ్యూటిఫుల్ టెక్నీషియన్స్, అందరు చాలా టాలెంటెడ్ టెక్నీషియన్స్. అరవింద్ విశ్వనాథ్ అని ఇస్ ద కెమెరామ్యాన్. ఓకే. ఇప్పుడు హరోమరా అని చెప్పేసి సుధీర్ బాబు మూవీ కూడా చేస్తున్నాడు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏమో ఇద్దరు ఉన్నట్టున్నారు, ముగ్గురు. ఓకే. నవాబ్ గ్యాంగ్ 2 పాటలు ఇచ్చారు. అశ్విన్ అరుణ్ అని చెప్పి ఒక మెలడీ ఇచ్చారు. అభిషేక్ అని అతను మొత్తం బీజిఎం కంప్లీట్ గా ఓఎస్టీస్ ఒక 10 ఓఎస్టీస్ ఉన్నాయి. సో బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అండ్ డిఐ కొచ్చిలో చేపించాం, మిక్సింగ్ అంతా చెన్నైలో చేపించాం. సో టెక్నికల్లీ సౌండ్ ఫిల్మ్ అని చెప్పారు. సాంగ్ కూడా బాగుంది, పడిపోయాను సాంగ్. పడిపోతున్నా, అది మంచి మెలడీ. అది డు యు లవ్ ఇట్? ఓకే. మై ఫేవరెట్. ఓకే, చెప్పండి. యా అంతే సార్, టెక్నికల్లీ ఇట్స్ అ వెరీ సౌండ్ ఫిల్మ్. అంటే ఇంకా కొత్తగా యంగ్స్టర్స్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా మంచి క్వాలిటీ తోటే చేయాలి. సో ప్రొడ్యూసర్ హెల్ప్ తోటి అన్ని మంచిగా క్వాలిటీ ఏది అవసరమో అంత పుల్ ఆఫ్ చేయగలిగాం మేము. మీ బ్రదర్ రెమ్యునరేషన్ తీసుకున్నాడా లేకపోతే? అంటే ఉంటది, అది డెఫినెట్ గా ఉంటది. అంటే సర్వైవ్ అవ్వాలి కాబట్టి అంతవరకు, అంతేగాని నథింగ్ లైక్ ఓవర్ ఎక్స్పెక్టేషన్, డిమాండ్, నో డిమాండ్, నథింగ్ లైక్ దట్. హీరోయిన్ నేహా, ఎవ్రీబడి హ్యాస్ టు బి పేడ్. అందరు పే చేయాలి. ఓకే. సో బట్ నోబడీ ఇస్ డిమాండింగ్ ఆర్ ఎనీథింగ్. అంటే సీనియర్ యాక్టర్స్ కూడా మాకు కొంచెం ఫేవరబుల్ గా చేశారు. ఓకే. ఇన్ ఎవ్రీవే. అంటే గేమ్ ఆన్ అంటే రకరకాల ఎమోషన్స్ ఉన్నాయి, ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ని కేటర్ చేసేలాగా ఉన్నాయి. సో నేను ఈ సినిమాకి మీ వెళ్ళి ఎందుకు చూడాలంటే ఆ టాస్క్ల కోసం చూడొచ్చు, స్క్రీన్ ప్లే కోసం చూడొచ్చు, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు, మ్యూజికల్ ఫీస్ట్ కంప్లీట్ గా. ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా ఉంటే, న్యూ కమర్స్ ఎవరైనా నాలాగా సినిమా చూసి ఆస్పైర్డ్ ఉన్న వాళ్ళకి టెక్నికల్ వాల్యూస్ అనేవి చాలా నేర్చుకుంటారు అని అనుకుంటున్నాను నేను. సో బాగా ఎఫర్ట్ పెట్టామని. అండ్ ఇట్స్ అ న్యూ కాన్సెప్ట్ ఓవరాల్ గా. అండ్ వీ హ్యావ్ ఆల్ ది ఎమోషన్స్, టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ అన్ని చూసి సినిమాకి మీకు నచ్చితే రండి, నచ్చుతుందని నా కాన్ఫిడెన్స్. ఓకే. గీత్, మీరేమైనా చెప్పాలి? అంటే ఫస్ట్ ఇప్పుడు ఆడియన్స్ యూనిక్ కాన్సెప్ట్స్ బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎస్. సో అంతా రెగ్యులర్ స్టఫ్ అంతా రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది, అదొక ప్యాటర్న్ నడుస్తూనే ఉంది. ఓకే. అది కావాలి, యూనిక్ కాన్సెప్ట్స్ కూడా కావాలి. కాబట్టి ఓకే, ఇందులో అంటే కాన్సెప్ట్ ఒకటే కాదు, బట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మంచి స్టోరీ ఉంది, ప్రెజెంటేషన్ చాలా బాగుంటుంది, క్యారెక్టరైజేషన్స్ చాలా బాగుంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు బాగుంటాయి, నా పర్ఫార్మెన్స్ బాగుంది, ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగుంది, సీనియర్ యాక్టర్లు బాగా చేశారు. సో ఓవరాల్ గా మంచి ఫీస్ట్ అండి. అంటే వచ్చి 2 hours 15 minutes బయటకు వెళ్ళిన తర్వాత మంచి పవర్ ఫీల్ అవుతాం అన్నమాట, సినిమా చూసావరా అని. నేహా, టెల్ మీ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. Yeah, so I don't think we have to ask them to come because एक बार वो ट्रेलर देखें, सॉन्ग सुने और खुद ही टिकट्स बुक कर लेंगे, I'm damn sure. तो या प्लीज कम, फिर भी बोल देते हैं.